కృపగల యేసయ్య నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలను తెలియచేస్తూ, దేవుని మహాకృప, ఆయన సంకల్పము, దేవుడు పెనియలు ప్రేమిస్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ 10వ మాసము మనోహర పండుగలను ఆశ్చర్యకరంగా, అద్భుతంగా తన దాసులను మరుగు చేసుకుని దేవుడు సంఘమంతటితో అనేక కుటుంబాల క్షేమార్థమై, రక్షణార్థమై ప్రభువు మాట్లాడుతున్న విధమును బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ 4వ కూడికలో యోహన్ రాజు గారిని దేవుడు బలపరిచి అద్భుతమైన సందేశాన్ని అందించడానికి దేవుడు ఎంతో కృప చూపించినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజుతో ఈ మనోహర పండుగలు ముగించబడుతూ ఉన్నాయి. 5వ కూడిక, 6వ కూడికలో మీరందరూ మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అవకాశం ఉన్న వారందరూ కూడా వచ్చి పాలు పంపులు పొంది దైవ దీవెనలు పొందాలని క్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రాంపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యూదా పత్రిక 1వ వచనాన్ని చదువుదాం. యేసు క్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ పత్రిక యాకోబు సహోదరుడైనటువంటి యూదా రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో అద్భుతమైనటువంటి మాటలు రాయబడ్డాయి. ఈ మాటలను మనము ధ్యానించినట్లయితే మన జీవితాలలో ఎంతో గొప్ప ఆదరణ, శుభప్రదమైన నిరీక్షణ, అన్నిటికంటే ముఖ్యంగా సమస్త జ్ఞానానికి మించినటువంటి ఆయన సమాధానాన్ని మనం పొందుతాం. వ్రాయబడిన ఈ వాక్య భాగములో తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, మనందరము కూడా దేవుని చేత ప్రేమించబడిన వారం. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన కోపించుచూనే వాత్సల్యతను చూపించేవాడు. మానవుడు దేవుడు చేయొద్దన్న పని చేసి దేవుని ఆజ్ఞను మీరి పాపము చేయడము ద్వారా మానవుని మీద దేవునికి ఆగ్రహం కలిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మానవుణ్ణి శిక్షించలేదు. కానీ తప్పు చేసినప్పుడు మానవుడు దేవుని మాటకు అవిధేయుడైనప్పుడు దేవుడు అతనిని ఏదెను తోట నుండి దేవుడు బయటికి పంపించాడు. బయటికి పంపించడమే కాదు కానీ పాపి అయిన మానవుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనస్సులో ఎంతో దుఃఖము కలిగి ఆయన మనలను రక్షించటం కొరకు, మనలను శిక్ష నుండి తప్పించటానికి 2000 సంవత్సరముల క్రితం యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన నరావతారిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. పాపము లేనివాడిగా జీవించాడు. మనందరము కూడా దేవుని ప్రేమకు అర్హులము కాము. అయోగ్యులం మనం. అయోగ్యులమైన మనలను దేవుడు ప్రేమించి ఆయన పాపి అయిన మనలను ఆ నిత్య శిక్ష నుండి తప్పించటం కొరకు, కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని శిక్షిస్తారు. వారు మనల్ని శిక్షించినప్పుడు తగలరాని చోట తగిలో లేకపోతే గాయమైతేనో వెంటనే వారి మనస్సులో దుఃఖం కలిగి ఆ పిల్లవాడిని దగ్గరికి చేర్చుకుని ఆ గాయాలకు నూనె రాయడమో మందు రాయడమో, వెంటనే
ఆ కుమారుడిని ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ఆ కుమారుడిని ఎలాగైతే ప్రేమిస్తారో దేవుడు కూడా మనము తప్పు చేసినప్పుడు ఆయన ఒక తండ్రిలాగా ఆయన మనల్ని శిక్షించటంలో కూడా ఆయన ఎంతో వేదన చెందుతూ మనము సరైన మార్గములో ఉండాలని, మనము క్రీస్తుకు లోబడి జీవించాలని కొన్నిసార్లు మన జీవితంలో ఆయన శిక్షను అనుభవించిన, ఆయన మనల్ని శిక్షించిన, ఆయన హృదయంలో ఎంతో దుఃఖపడుతూ ఆయన కోపిస్తూనే కూడా మన ఎడల వాత్సల్యతను చూపించే దేవుడైన దేవునికి స్తోత్రం. దేవుడు మనందరము కూడా రక్షింపబడాలని, నిత్య శిక్ష నుండి తొలగించబడాలని ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చి మన కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంత అనంటే ఆయన పాపము ఎరగని వాడు మన కొరకు పాపరహితుడిగా మార్చబడి ఆయన సిలువ మ్రాను మీద ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలంటే, ఆయన ప్రేమను గనుక మనము గుర్తెరిగితే, మనము దేవునిని హత్తుకోకుండా, మనము దేవునికి లోబడకుండా, మనము పాపాన్ని విడిచిపెట్టి మనము ఆరాధించగలుగుతాము. ఆయనను మనము మహిమపరుస్తాం. దేవుని ప్రేమ మనకు అర్థం కాలేదు. ఈరోజు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన సిలువలో 2 చేతులు చాపి ఆయనలో ఉన్న చివరి రక్తపు బొట్టును మన కొరకు ఆయన కార్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఉన్నతమైన ప్రేమ ద్వారా, ఆయన సిలువ మరణము ద్వారా మనము పాపము నుండి విమోచింపబడి ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా మనం మార్చబడ్డాం. మనందరినీ కూడా ఆయన ప్రేమించుచు ఉన్నాడు. మనము దేవుని యందు ప్రేమింపబడిన వారు. ఒకవేళ లోకమే నిన్ను ద్వేషిస్తుందేమో, నీ వారు ద్వేషిస్తున్నారేమో, ఎవరు ద్వేషించినా ఈ ఉదయకాలము ఈ మాటలు వినుచున్న సహోదరి, సహోదరుడా, నీవు దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తి. దేవుని చేత మనము ప్రేమించబడిన వారం. దేవుడు తన బిడలగా మనలను ఆయన అంగీకరించాడు. దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఏ వ్యక్తి పడిపోయిన స్థితిలో ఉండడము, కష్టాలలో, శ్రమలలో, దుఃఖములో ఉండడము నా ప్రభువుకు సంతోషం కాదు. కానీ ఆయన మనందరి కొరకు ఆయన పాపరహితుడిగా చేయబడ్డాడు. సహోదరి, సహోదరుడా, ఇంతగా మనల్ని ఎవరు ప్రేమించారు? ఆయన ప్రేమించినట్లుగా. ఆయన ప్రేమ నిస్వార్థమైనది. ఆయన ప్రేమ అర్హత, యోగ్యత లేని మనలను ఆయన ప్రేమించాడు. మరి ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకుంటే ఇంకా పాపములోనూ, చీకటిలోనూ ఇంకా మనము జీవించం. కానీ మనము దేవునిని హత్తుకుని బ్రతుకుతాం. అలాగూ హత్తుకుని బ్రతకడానికి దేవుని చేత మనం ప్రేమించబడ్డాము అనే విషయాన్ని, దేవుని చేత మనం ప్రేమించబడిన వారు, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదని దేవుని వాక్యము తెలియచేస్తున్నట్లుగా ఈ ఉదయకాలము మనందరము కూడా దేవుని చేత ప్రేమించబడ్డవారమని గుర్తెరిగి ఆయన ప్రేమకు బద్ధులమై ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ విశ్వాస యాత్రలో అనిశ్చితము చేరు వరకు ప్రభువుకు నమ్మకముగా జీవించినట్లు అలాంటి ఉన్నత కృప దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ అనుగ్రహించునుగాక.
ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రేమను గుర్తెరిగి మీ ప్రేమను అర్థము చేసుకుని మీకు విధేయులకు పిల్లలుగా ఆ నిత్యత్వం చేరు వరకు మీరే తోడుగా నడిపించి వారి జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించమని, ప్రార్థన అవసరం కోరిన బిడ్డలందరినీ మీరు దీవించి మీ నిత్యత్వానికి చేరు వరకు మీరే తోడుగా నడిపించి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.